వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, కొంతమంది దంపతులకి సంతానం లేకపోవటం అనేక ఇబ్బందులు పట్టడం మనం చూస్తున్నాం. ఇదివరకు ఎక్కడో ఎవరికో అనుకునేవారు, మన ఊళ్ళో పలానా వాళ్ళకి పిల్లలు లేరు అట్లా మాట్లాడుకునేవారు. ఇప్పుడు మన కుటుంబంలోనికే వచ్చేసింది ఆ సమస్య. అవును. మీరైతే బహుశా అంటే ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి చాలా తేడాను గమనిస్తున్నారేమో పిల్లలు లేకపోవడం అనే అంశానికి సంబంధించి. కారణాలు అంటే ఏం చెప్పుకోవాలమ్మా? అలానే వీటికి పరిష్కారాలు కూడా కొంచెం డిస్కస్ చేద్దాం. అమ్మా, చాలా కారణాలు ఉన్నాయి, ఒకటి కాదు. ఒకటి లేట్ మ్యారేజెస్ మొదటిది. రెండోది ఆడపిల్లలు మగపిల్లలు కూడా మల్టీనేషనల్ కంపెనీస్లో పనిచేసి బయోక్లాక్ డిస్టర్బ్ అవ్వడం ప్రధానమైనటువంటి కారణం. బయోక్లాక్ అంటే రాత్రిపూట మన శరీరం విశ్రాంతి తీసుకోవాలని కోరుకుంటుంది, పగలయ్యేటప్పటికి మేలుకుంటుంది. మన శరీరంలో ఒక గడియారం ఉంది, దాని ప్రకారం అన్ని పనిచేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు రాత్రులు మేలుకుని పగలు పడుకునేటటువంటి పద్ధతి వచ్చేటప్పటికి బయోక్లాక్ డిస్టర్బ్ అవుతుంది. అది ఆహారం విషయంలో డిస్టర్బ్ అయ్యేది ఇప్పుడు ఆహారానికి సెట్ అయిపోయింది. అది ఎప్పుడు తింటున్నా ఏం తింటున్నా ఏమవట్లా, కానీ దాని ప్రభావం తర్వాత ఆరోగ్యం మీద చాలా ఉంటుంది. ఇర్రెగ్యులర్ మీల్స్ తర్వాత ఇమ్మీడియట్గా ప్రభావం చూపించేటటువంటిది ఈ గైనిక్ సిస్టమ్ మీద. ఆడపిల్లలకైతే గైనిక్ సిస్టమ్, మగపిల్లలకు కూడా అదే సిస్టమ్ ఉంది కదా. అవును కదా. పునరుత్పత్తి అవయవాలు, ఆ సిస్టమ్ మీద చాలా గొప్ప ప్రభావం ఉంటుంది. మీరు గమనించినట్టయితే నైట్ డ్యూటీలు చేసేటటువంటి ఆడపిల్లలకి పీరియడ్స్ కూడా ఇర్రెగ్యులర్ అవుతాయి. వెన్ పీరియడ్స్ ఆర్ ఇర్రెగ్యులర్, సంతానం కలగడం అనే దానికి సరిపోయేటటువంటి ఆ గైనిక్ సిస్టమ్ సరిగ్గా పనిచేయటం లేదని తెలుస్తోంది కదా. గైనిక్ సిస్టమ్ సరిగ్గా పనిచేయనప్పుడు సంతానం ఎట్లా కలుగుతుంది? దేర్ మస్ట్ బి ఏ కంపాటబిలిటీ అనేది ఒకటి ఉండాలి. ఆ కంపాటబిలిటీలో తేడా వస్తుంది. అందువల్ల అంటే అబ్బాయిది అమ్మాయిది ఇద్దరిది కూడా ఒకే సమయంలో యాక్టివ్గా ఉండడం అనేది ఉన్నప్పుడైతేనే అది సరిగ్గా ఉంటుంది. ఇది చాలా ప్రధానమైనటువంటి కారణంగా చాలామంది వైద్యులు కానీ ఇతరులు కానీ చెప్పినటువంటి మాట ఇది ఒకటి. ఇది కాక పెళ్ళైన కొత్తల్లో భార్యాభర్తలు ఇద్దరూ కూడా తీసుకునే కొన్ని నిర్ణయాలు కూడా కారణం. ఏమిటంటే, ఒక ఏడాదో రెండేళ్ళు మనం ఎంజాయ్ చేద్దాం, ఆ తర్వాత మనం పిల్లల జోలికి వెళ్ళినట్టయితే మనం కాస్త ఎంజాయ్ చేయొచ్చు, లేదా ఏదో నాకు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి, లేదా నాకు ఈ ప్రమోషన్ కావాలి. ఇద్దరు ఉంటాయి అలాంటివి, ఇద్దరు ఉద్యోగాలే. దానివల్ల వాళ్ళు వాయిదా వేసుకుంటారు. ఈ వాయిదా వేసుకునేటప్పటికీ అసలే వయసు చిన్నదేం కాదు, ఆ తర్వాత వాయిదా ఒకటి. ఈ రెండింటి వల్ల ఏమైందంటే ఈ గైనిక్ సిస్టమ్ ఇట్ గాట్ యూస్ టు మిస్. దానివల్ల ఇబ్బంది అవుతుంది. డాక్టర్లు చాలామంది చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, 1-2 సంవత్సరాల పాటు పిల్లలు వద్దు అనుకున్న వాళ్ళకి పిల్లలు కలగడం చాలా కష్టం అవుతుందని. పోస్ట్ పోన్ చేయకూడదు. అది అసలు పెళ్ళే ఆలస్యంగా చేసుకుంటూ ఎప్పుడైతే వీళ్ళు మానసికంగా పిల్లలు ఇప్పుడు వద్దు అనుకుంటున్నారో, మైండ్ యొక్క ప్రభావంగా ఈ సిస్టమ్ మీద, గైనిక్ సిస్టమ్ మీద చాలా ఉంటుంది. అందువల్ల ఆ మైండ్ చెప్తూ ఉంటుంది అన్నమాట సిస్టమ్కి, నాట్ నౌ అని. అది దట్ ఈస్ నాట్ నౌ అనేది రేపు అని గోడ మీద రాసుకున్నట్టే ఉంటుంది. అందువల్ల అది కాదు. దిస్ ఈజ్ వన్ మోర్ రీజన్. అంతేకాకుండా కావాలనుకున్నాక కూడా, అంటే ఇది వద్దు అనుకున్న వాళ్ళ సంగతి, అట్లా కాకుండా కావాలనుకునే వాళ్ళకు కూడా ఒక్కోసారి జరగదు, ఏదో చెప్పగానే కారణాలు. దీంతో వీళ్ళు మొదట్లో నిర్లక్ష్యం చేస్తారు. అయినప్పుడు అవుతుందా, లేదు తొందర ఏముంది, మనమేం వద్దనుకోవటం లేదు కదా, వద్దనుకోకుండా కూడా రావట్లేదు అంటే ఏదో టైం పడుతుంది, ఏదో మా పిన్నికి ఇట్లా అయింది, మా పెద్దమ్మకి ఇట్లా అయింది, మా మేనత్తకి ఇట్లా అయింది అని ఒకళ్ళకొకళ్ళు పోలికలు చెప్పుకుంటూ ఉంటారు. ఆ అబ్బాయి అయితే చెప్తాడు, మా అమ్మకి పెళ్ళైన 10 ఏళ్ళకి పుట్టాను నేను అని. అవునవునమ్మా, అట్లా చెప్తూ ఉంటాడు, తొందర ఏముంది అని. ఈ అబ్బాయికి పెళ్ళైన 10 ఏళ్ళకి పుట్టాడంటే వాళ్ళ అమ్మకి 16-17 ఏళ్ళకో 18 ఏళ్ళకో పెళ్ళయి ఉంటుంది.
ఈ అమ్మాయికి 25 ఏళ్ళు 26 ఏళ్లకు పెళ్ళయింది, తేడా లేదు. 18 ఏళ్లకు పెళ్ళైన వాళ్ళకి 25 ఏళ్లకు పెళ్ళైనటువంటి వాళ్ళకి, 18 ఏళ్లకు పెళ్ళైతే 10 ఏళ్లకు పుట్టారు అంటే 28 ఏళ్లకు పుట్టాడు, ఇప్పుడు పెళ్ళైన టైం వయసు. అంచేత అట్లా పోలికలు తీసుకోవడం కాదు, మనకి కావాలి అనుకున్న తర్వాత ఎప్పుడైతే 5-6 నెలల్లో తేడా వచ్చిందో, 5-6 నెలల్లో అనుకున్నట్టుగా ప్రెగ్నెన్సీ రాలేదో వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. దీనికి ఒకటి చాలా ఇబ్బంది, తొందరపడట్లేదు. ఒకవేళ అట్లా అనుకున్నా అమ్మాయికి ఒక్కతికే పరీక్ష చేయిస్తున్నారు కానీ ప్రాబ్లం అటు సైడ్ ఎక్కువ ఉంటుంది అన్న సంగతి మర్చిపోతున్నారు. కారణం ఏమిటంటే ఆడపిల్లల కన్నా కూడా ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకుని పనిచేయడం వల్ల, దాని హీట్ వల్ల చాలామంది మగపిల్లలకి సంతానం కలగడం అన్నది ఇబ్బంది కలుగుతోంది. స్పెర్మ్ ప్రొడక్షన్ అన్నది తగ్గడానికి ఒళ్ళో ల్యాప్టాప్ పెట్టుకుని పనిచేయడం కారణంగా వైద్యులు చెప్తున్నమాట. వైద్యులు చెప్పిన మాటే చెప్పానమ్మా, నేను చెప్పింది కదా. ఎందుకంటే పెద్ద పెద్ద కుటుంబాలు కదా మావి, చాలా మంది ఉంటారు కుటుంబాల్లో, వాళ్ళందరూ అనుకుంటున్నటువంటి మాటలు, పైగా వైద్యులు కూడా ఉన్నారు, వాళ్ళు చెప్పేటటువంటి మాట కనుక ముందర అటు నుంచి కూడా పరీక్ష చేయాలి. ఇద్దరి వైపునే పరీక్ష చేసుకోవాల్సిన కారణం ఉంది. ఆడపిల్లలకి ఇంకో ఇబ్బంది కలగడంలో కారణం ఏమిటంటే జీరో సైజ్ అని చెప్పి చాలా సన్నగా ఉండడం కోసం మెయింటైన్ చేశారు. ఈ మెయింటైన్ చేసినప్పుడు జీరో సైజ్లో పొట్ట లేకుండా ఉండాలి అని కదా ప్రధానం. ఫ్లాట్ బెల్లీ కోసం ప్రయత్నం చేసే సందర్భంలో అన్నింటికన్నా అణిగిపోయేది కింద భాగంలో ఉండేది గర్భకోశం. ఈ గర్భకోశం ఇరుక్కుపోయి కుంచుకుపోయి ఉన్నటువంటిది మళ్ళీ రిలాక్స్ అవ్వడానికి టైం పడుతుంది. జీరో సైజ్ కోసం మెయింటైన్ చేసే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం కష్టమే, వచ్చినా దాన్ని మెయింటైన్ చేసుకోవడం చాలా కష్టం. మెయింటైన్ చేసిన నార్మల్ డెలివరీ అయితే అవ్వదు. 99% ఎవరో ఒకళ్ళకైతే అవ్వాలి కానీ నార్మల్ డెలివరీ అవ్వడం చాలా కష్టం. కనుక ఆడపిల్లలు మేము పరిపూర్ణంగా ఆడపిల్లల్లాగా ఉండాలి, మాకు పిల్లలు కావాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్టయితే జీరో సైజ్ కోసం తాపత్రయపడకండి. తప్పకుండా అస్సలు పడద్దు. ఓకే, కొంచెం లావుగా ఉంటే ఏమైందమ్మా, ముద్దబంతి పూల్లా ఉంటారు, నందివర్ధనం పూలల్లాగా ఉంటారు, బొండు మల్లెల్లాగా ఉంటారు. సనజాజులు ఎంత అందమో బొండు మల్లెలు అంతే అందం కదా. ఖచ్చితంగా అమ్మా. అంచేత దానికోసం అంత తాపత్రయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా ఆరోగ్యకరంగా ఉండాలి, మన ఒళ్ళు మనం మోసుకునే స్థాయిలో ఉండాలి. ఒళ్ళు అధికంగా రాకూడదు కానీ జీరో సైజు ఉండాలనేటటువంటిది మాత్రం నిబంధన పెట్టుకోండి. ఇలా ఇన్ని కారణాలు ఉన్నాయి, వీటిల్లో ఏ కారణమో మనకి తెలియదు. అందువల్ల వెంటనే వైద్యుల్ని సంప్రదించండి. ది బెస్ట్ థింగ్ ఈస్ దట్. ఇంకా వీటితో పాటు ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలమ్మా? అమ్మా, సంతానం కావాలి అంటే ముఖ్యంగా ఆడపిల్లలకి గైనిక్ సిస్టమ్ చక్కగా ఉండాలి కదా. అవునవును, గైనిక్ సిస్టమ్ చక్కగా ఉంది అనడానికి నిదర్శనం పీరియడ్సే కదా. వాటిల్లో తేడా వచ్చినప్పుడు వెంటనే సరి చేసుకోవాలమ్మా. పీరియడ్స్ అప్పుడు ఒకప్పుడు దూరంగా కూర్చోమని చెప్పేవాళ్ళు. ఎందుకు అంటే విశ్రాంతి కోసం, శారీరకంగా మానసికంగా విశ్రాంతి కావాలి ఆ సమయంలో. ఇప్పటికి కూడా కార్పొరేట్ ఆఫీసుల్లో ఒక అమ్మాయి ఎవరన్నా కొద్దిగా చికాగ్గా ఉంటే కో ఎంప్లాయీస్ ఏమంటారు, మేబీ షీ ఈస్ డౌన్, లీవ్ హర్ అంటారు. అంటే వాళ్ళు అంత బాగా అర్థం చేసుకున్నారు. అంటే మానసికంగా చికాకు పడతారనే కదా అర్థం. అంతే కదా. శారీరకంగా కూడా దాని ప్రభావం ఉంటుంది కదా. అంచేత అప్పుడు కాస్త పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి తగ్గించుకోవాల్సిన అవసరం చాలా ఉందమ్మా ఆడపిల్లలకి. అంటే పూర్వంలాగా అసూర్యం పశ్యల్లాగా గదుల్లో కూర్చోండి బయటికి రాకండి అని కాకపోయినా ఒత్తిడి తగ్గించుకోవాలి, వీలైనంత విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి. కొంతమందికి అయితే శరీరమే చెప్తుంది వాళ్ళు లేవలేరు, కదలలేరు, చాలా అంత పరిస్థితి నాకు లేదు కదా అని విచ్చలవిడిగా ఉండక్కర్లేదు. కాస్త విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తప్పనిసరిగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆ సమయంలో విశ్రాంతి అవసరం. మానసికంగా కూడా ఉద్రేకపడాలు, ఒత్తిడికి లోనవడాలు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మంచి ఆహారం తీసుకోవాలమ్మా.
ఆహారపు అలవాట్లు కూడా మనకి వీటన్నిటి మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఇలాంటివే తినాలి అని జిహ్వ చాపల్యం కోసము వెళ్ళకూడదు, అట్లా అని పిచ్చి పిచ్చి భోజనాలు చేయకూడదు. ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకుంటూ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకున్నట్టయితేనే సంతానం కలుగుతుంది. శరీరాన్ని, మనసుని రెండింటిని. తప్పకుండా. నమస్తే. నమస్తే అమ్మ.